గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రవీంద్ర బాబు గారు. నమస్తే అండి విష్ణు గారు. రవీంద్ర బాబు గారు, ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ప్రతిరోజు వార్తాపత్రికల్లో కానీ లేదంటే టీవీల్లో కానీ రెగ్యులర్గా ఒక న్యూస్ చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పోలీసుల తనిఖీల్లో ఇవాళ 10 కోట్లు దొరికింది, 20 కోట్లు దొరికిందనో, లేదంటే ఎన్నికల కోడ్ పూర్తయ్యే నాటికి ఓవరాల్గా ఈ రాష్ట్రం నుంచి ఒక 100 కోట్లు పట్టుకున్నామనో 200 కోట్లు పట్టుకున్నామంటూ కూడా వార్తలు చెప్తుంటారు. అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీస్ తనిఖీలు చేస్తుంటారు. ఈ చెక్ పోస్టుల దగ్గర, తర్వాత స్టేట్ బార్డర్స్ దగ్గర ఈ వ్యాన్లు, వెహికల్స్, తర్వాత బస్సులు, లారీలు అవన్నీ చెక్ చేస్తుంటారు కాబట్టి పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుంటుంటారు. మరి ఈ పట్టుకున్న డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది అసలు? అండ్ ఇప్పటి వరకు అసలు ఎంత డబ్బును పట్టుకున్నారు పోలీసుల తనిఖీల్లో? విష్ణు గారు, సో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఏ స్టేట్లో జరిగినప్పుడు ఎలక్షన్ కోడ్ అప్లై అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ పర్సన్ అయినా 50,000 కన్నా విలువైన వస్తువులు కానీ మనీని కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలి. ఇప్పుడు లేటెస్ట్గా సో లాస్ట్ మండే చూస్తే 20/11/2023కి దగ్గర 1760 కోట్లు. మీకు వచ్చిన కాపీ. ఎస్ 1760 కోట్ల వర్త్ ఆఫ్ క్యాషు, లిక్కరు, డ్రగ్స్, మెటల్స్, ఇంకెన్ని అదర్ ఫ్రీబీస్. ఇప్పుడు దాకా 1760 కోట్ల రూపాయల అమౌంట్ని సీజ్ చేశారు. ఇది లాస్ట్ ఎలక్షన్తో పోలిస్తే 636% ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 6 to 7 times. సో ఇంత అమౌంట్ని ఎలక్షన్ డిపార్ట్మెంట్ సీజ్ చేసింది. సో ఎలా సీజ్ చేస్తారు? సో దీనికి ఉన్న ప్రొసీజర్ ఏంటి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ఏంటి? సో ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనీ తరలిస్తున్నప్పుడు అతని దగ్గర 50,000 కన్నా ఎక్కువ కన్నా వర్త్ అయిన వాల్యూ మనీ కానీ, ఏమైనా గోల్డ్ ఐటమ్స్ కానీ, లిక్కర్ కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, చూపించాలి. అంటే ఒక పర్సన్ డబ్బులు ఒక 60,000, 1,00,000 రూపాయలు ఉన్నాయి. తను ఏం చేయాలి? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏటీఎం నుంచి విత్డ్రా చేసిందా, తెస్తే ఎక్కడ విత్డ్రా చేసిండు, లేదా బ్యాంక్ నుంచి విత్డ్రా చేసిందా, ఏ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసిండు, ఏ బ్రాంచ్ నుంచి విత్డ్రా చేసిండు, ఆ డీటెయిల్స్ తను చూపించాలి. అదేవిధంగా తన దగ్గర గోల్డ్ ఉంది, ఏదైనా గోల్డ్ ఐటమ్ ఉంది, గోల్డ్ ఐటమ్ ఉంటే ఆ గోల్డ్ ఎక్కడ కొన్నాడు, ఆ బిల్స్ చూపించాలి. అలా కాకుండా ఏమైందంటే ఒకసారి ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకో ఆర్గనైజేషన్కి, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మనీ మూవ్మెంట్ అవుద్ది. అలాంటి టైంలో ఏమైనా మనీ దొరికినా కానీ వాళ్ళు సంబంధించిన పర్సన్ ఎవరైతే మనీ క్యారింగ్ చేస్తుందో ఆ డాక్యుమెంట్స్, కరెస్పాండింగ్ డాక్యుమెంట్స్ ఏంటి, సంబంధించిన బిల్స్ కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కానీ తను చూపించాలి. 50,000 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ చూపిస్తే ఆ మనీని వదిలేస్తారు. అలా కాకుండా ఒకసారి ఏమైందంటే డాక్యుమెంట్ చూపించినా కానీ పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ఎక్కడ పోతుందో కూడా చెప్పాలి. పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ఎక్కడ పోతుందో చెప్పాలి. సో డాక్యుమెంట్స్ చూపించాలి, గోల్డ్ ఎలాంటి అయితే బిల్స్ చూపించాలి, అమౌంట్ పెద్ద మొత్తంలో ఉంటే ఆ డబ్బులు ఎక్కడ పోతుందో కూడా చూపించాలి. ఇలాగా ఆ పర్సన్ క్యారీ చేస్తున్న పర్సన్ వీటిలో ఏది చూపించలేకపోయినా, ఇలా ఏం బిల్స్ కానీ ఏం చూపించలేకపోతే ఆ మనీ 50,000 కన్నా ఎక్కువ ఉంటే, మనీ కానీ వాల్యూ ఆఫ్ ద ఐటమ్స్ కానీ 50,000 కన్నా ఎక్కువ ఉంటే ఆ వస్తువుల మొత్తాన్ని, ఆ మనీని సంబంధిత పోలీస్ ఆఫీసర్ కానీ, ఎలక్షన్ ఆఫీసర్ కానీ, ఎక్సైజ్ ఆఫీసర్ ఎవరున్నారో వాళ్ళు వాటిని సీజ్ చేస్తారు, అమౌంట్ని సీజ్ చేస్తారు. అయితే అసలు ఈ తనిఖీ చేసే విధానం అనేది ఎలా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి? అంటే దానికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు ఉంటాయి వాళ్ళకి? ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ రాంగ్లోనే పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్షన్ ఆఫీసర్సు, నెక్స్ట్ ఎక్సైజ్ ఆఫీసర్సు, ఎక్సైజ్ ఆఫీసర్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఈ 4 డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తారు. సో వీళ్ళు పర్సన్స్ని ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టేసి ఎవరి దగ్గర అమౌంట్ క్యారీ చేస్తారని చెక్ చేస్తారు. నెక్స్ట్ ఆ అమౌంట్ ఎంతగానో ఎక్కువ అయితే దాన్ని మొత్తాన్ని సీజ్ చేస్తారు. ఈ సీజ్ చేసే ప్రాసెస్ని కూడా మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయాలి. రేపు పొద్దున ఎవరైనా అప్పీల్ చేసుకోవాలన్నా కూడా ఆ వీడియో రికార్డింగ్ చూపించాలి. నెక్స్ట్ లేడీస్ ఎవరైనా క్యారీ చేస్తుంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ పర్సెస్ కానీ చెక్ చేయాలంటే కంపల్సరీగా లేడీ ఆఫీసరే చెక్ చేయాలి. జెంట్స్ లేడీస్ యొక్క ఆస్తులు చెక్ చేయకూడదు. సో కంపల్సరీ ఆ ప్లేస్లో లేకపోయినా కానీ వేరే దగ్గర నుంచి లేడీ కానిస్టేబుల్ పిలిపించి అవన్నీ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత వీళ్ళు డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఏమైనా డబ్బులు అన్నీ దొరికితే డాక్యుమెంట్స్ కరెస్పాండింగ్
సపోర్టింగ్ ప్రూఫ్స్, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి మనీ, నేను ఇలా హాస్పిటల్కి వెళ్తున్నాను, మా బాబు బాగోలేదు, హాస్పిటల్ కట్టడానికి వెళ్తున్నాను, దగ్గరలో హాస్పిటల్ ఉందా, హాస్పిటల్ సంబంధించిన హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు ఏమైనా బిల్స్, ఓపీఓ, ఐపీఓ, ఇన్పేషెంట్ బిల్స్, లేదా హాస్పిటల్లో బిల్ రైజ్ చేస్తారు కదా కట్టమని, అవి నుండి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అవి ఎలక్షన్ మనకి సంబంధం లేదనుకుంటే అక్కడికక్కడ వదిలేస్తారు. ఆ పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు సబ్మిట్ చేయలేకపోయావు, నీ దగ్గర డాక్యుమెంట్స్ ఏం లేవు, నువ్వేదో హడావుల్లో వచ్చేసావంటే ఆ అమౌంట్ మొత్తాన్ని డిపార్ట్మెంట్ సీజ్ చేసింది. సో అయితే ఇప్పుడు ఇవాళ అమౌంట్ సీజ్ చేశారు, ఏదో పెళ్లి ఖర్చుల నిమిత్తమో లేదంటే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తమో లేదంటే మిగతా అంటే మీరు చెప్పినట్టు ఏదో బ్రాంచ్ టు బ్రాంచ్ ఒక్కొక్కసారి అమౌంట్ కూడా మనం మూవ్ అవుతుంటుంది కాబట్టి ఇలాంటప్పుడు అమౌంట్ని పట్టుకుంటారు కదా. సో అంటే పట్టుకున్న ఎన్ని రోజుల లోపల, ఎన్ని డేస్ తర్వాత మనం సంబంధిత పత్రాలను సమర్పించి డబ్బుని వెనక్కి తెచ్చుకోవచ్చు అంటారు అసలు? సో ఎలా ఉంటుందండి విష్ణు గారు, డబ్బులు పట్టుకున్నప్పుడే ఈ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఎవరి దగ్గర నుంచే పర్సనల్ మనీ తీసుకున్నారో తన యొక్క డీటెయిల్స్ తీసుకుంటారు. నెక్స్ట్ తనకి ఒక పంచనామా ఇస్తారు, పంచనామా ఆర్ రిసిప్ట్. దాంట్లో క్లియర్గా మీరు చూస్తే సో అది ఇలా ఉంటుంది, మీ మీడియా కూడా అందిస్తున్నాను. దాంట్లో ముందు కాపీ ఇచ్చినారు కదా నాకు. సో దీంట్లో ఎంత పట్టుకున్నారు, ఏ డిస్టిక్లో పట్టుకున్నారు, ఓకే, ఏ డిస్టిక్లో పట్టుకున్నారు, ఎంత అమౌంట్ పట్టుకున్నారు, ఎవరి దగ్గర పట్టుకున్నారు అని ఈ డాక్యుమెంట్ ఇస్తారు. నెక్స్ట్ డే ఈ డాక్యుమెంట్ తీసుకొని మనం వచ్చేయచ్చు అక్కడి నుంచి. అమౌంట్ హెవీగా ఉంటేనేమో వాళ్ళు కస్టడీలో పెట్టుకుంటారు పర్సన్ కూడా, అమౌంట్ చిన్నదే ఉంటే పర్సన్ వదిలేసి మనీ పట్టుకుంటారు, మనీ సీజ్ చేస్తారు. నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ ఎప్పుడైనా కానీ మన దగ్గర డాక్యుమెంట్ తెచ్చుకున్నాక ఎవ్రీ డిస్టిక్, ప్రతి డిస్టిక్లో ప్రతిరోజు డిస్టిక్ గ్రీవెన్స్ సెల్ ఉండేది, డిస్టిక్ గ్రీవెన్స్ సెల్. దానికి వెళ్ళి మీరు సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చి ఆ డాక్యుమెంట్తో పాటు ఈ రిసిప్ట్, ఇలా నాది సీజ్ చేశారు అని చెప్పి ఈ రిసిప్ట్, దీన్ని కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇఫ్ దే ఫీల్, ఆ ఆఫీసర్స్ ఫీల్ అయ్యి ఏమని, ఈ మనీకి, ఈ వస్తువులకి, లేదా ఈ డ్రగ్స్ కానీ, ఈ లిక్కర్ కానీ, వేటికి ఎలక్షన్తో సంబంధం లేదు, ఎలక్షన్తో సంబంధం లేదని వాళ్ళు ఫీల్ అయితే, నీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటే ఆ అమౌంట్ని మొత్తాన్ని రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఒక మండలంలో పట్టుకున్నారు అనుకోండి, ఆ మండలంలో ఉన్న వాళ్ళు, పక్క మండలంలో వాళ్ళంతా కలిసి నెక్స్ట్ డే డిస్టిక్ లెవెల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో విజిలెన్స్ ఇలా గ్రీవెన్స్ సెల్స్ ఉంటాయి, అక్కడ ఇది జరుగుతూ ఉండిద్ది. అక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంటు, కరస్పాండింగ్ ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతే ఈ అమౌంట్కి వీటికి ఎలక్షన్కి ఏ సంబంధం లేదు, ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం కాదు అని వాళ్ళు ఫీల్ అయితే ఆ డాక్యుమెంట్స్తో పాటు ఆ అమౌంట్ మనకి రిలీజ్ చేస్తారు. రైట్. సో అంటే ఇప్పటివరకు మీరు చెప్పినట్టు ఒక వారం 10 రోజుల తర్వాత ఎవరైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అమౌంట్ వెనక్కి తెచ్చుకుంటారో సో వాళ్ళ వరకు అమౌంట్ వెనక్కి వెళ్ళిపోతుంది. బట్ అందరూ అంటే ఎలక్షన్ సంబంధం లేకపోతే అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తారు. బట్ అందరూ వెళ్ళి అమౌంట్ వెనక్కి తెచ్చుకోలేదు. సో ఆ విధంగా చాలా అమౌంట్ అనేది, చాలా అన్క్లెయిమ్డ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది, డిపార్ట్మెంట్ దగ్గర. అవును. ఈ ఉండిపోయిన ఈ కోట్లాది రూపాయల డబ్బును తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, దీనికి అసలు లెక్క పత్రం ఏంటి, అసలు ఈ మిగిలిపోయిన డబ్బు పరిస్థితి ఏంటి? సో మొత్తం ఎంత అమౌంట్ కలెక్ట్ అయిందనేది ఈ కాపీ ద్వారా తెలిసిద్ది. ఒరిజినల్ ఏమో ఎవరి దగ్గర తీసుకున్నారో తెలిసిద్ది, దీని డూప్లికేట్ మన దగ్గర ఉండేది కాబట్టి సో మొత్తం ఎంత కలెక్ట్ అయిందనే ఇన్ఫర్మేషన్ ఉండిద్ది, మనం ఎంత సీజ్ చేసామో అని ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. నెక్స్ట్ ఏదైనా ఆ అమౌంట్ బ్లాక్ మనీ అని కానీ, లేదా ఆ అమౌంట్ మళ్ళీ ఆ చుట్టూ తిరగటం, అనవసరం తలనొప్పులు తెచ్చుకోవటం, ఎంత పోతే 2 లక్షలు 3 లక్షలుగా అని వదిలేసినా కానీ ఆ అన్క్లెయిమ్డ్ అమౌంట్ని ఈ ఆఫీసర్స్ కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు సమర్పిస్తే కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఇలా మీరు కొన్నాళ్ళు హోల్డ్ చేయనని, లేకపోతే ట్రెజరీకి పంపిమని, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపిమని. సో ఈచ్ టైము కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో కోర్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడ డిపాజిట్ చేయమంటే ఆ అమౌంట్ అక్కడ డిపాజిట్ చేస్తారు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక కాపీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తారు. ఓకే. సో ఈ పట్టుకున్న డబ్బు మొత్తం కంప్లీట్ కోర్టుల పరిధిలో వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం, వాళ్ళ మార్గదర్శకాల ప్రకారమే ఉంచబడుతుంది. అంతే. ఇది ఎక్కడికి పంపించాలో ఏంటనేది కంప్లీట్ ఒక కోర్టు మానిటరింగ్ అంతా ఉంటుంది దీనికి సంబంధించి. సో కోర్టు వాళ్ళు ఎక్కువగా ట్రెజరీకి డిపాజిట్ చేయమంటారు. ట్రెజరీకి ట్రెజరీలో డిపాజిట్ చేస్తారు. బట్ ఎవరి దగ్గర నుంచి అయితే అమౌంట్ కలెక్ట్ చేస్తారో ఆ డీటెయిల్స్ మొత్తం ఈ ఆఫీసర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక కాపీ ఇస్తారు. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక కాపీ ఇస్తారు. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు ఎలక్షన్ టైంలో ఓన్లీ ఫిజికల్ మూవ్మెంట్ క్యాష్, ఫిజికల్గా క్యాష్ మూవ్ అయ్యేది, ఓకే, గోల్డ్ ఐటమ్స్ మూవ్ అయ్యేది పట్టుకుంటారు అనుకుంటారు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఎలక్షన్ కమిషను బ్యాంక్స్ మానిటర్ చేస్తుంది. ఫోన్పే, గూగుల్ పే అన్నీ వచ్చాక సో ట్రాన్స్ఫర్ ఈజీ ఉంది కాబట్టి
జస్ట్ ఒక ఫోన్ నెంబర్ కొట్టేస్తే ఈ నెంబర్ కొట్టాయంటే ఒక 50,000, ఈ నెంబర్ కొట్టాలంటే 20,000. ఒక ఫుడ్ ఫ్యామిలీ ఉంది, 4 ఓట్లు ఉంటాయి, వెయిట్కి 2,000 లేదా 5,000 అనుకోండి, 4 5 20,000. సో ఫోన్పే చేయమంటే ఫ్యామిలీ హెడ్కి కొట్టేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే ఎలక్షన్ వాళ్ళు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఆ సిస్టమ్ నుంచి ఏదైనా పర్టికులర్ బ్యాంక్ అకౌంట్లో కంటిన్యూస్గా డిపాజిట్ పడటం, కంటిన్యూస్ డిపాజిట్ పడి కంటిన్యూస్గా అవి డిఫరెంట్ అకౌంట్స్కి డిఫరెంట్ అకౌంట్స్ నుంచి ఒక అకౌంట్లో డబ్బులు పడటం, ఒక అకౌంట్ నుంచి డిఫరెంట్ అకౌంట్స్ మనీ రూట్ అయితే అది వాళ్ళ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఆ అకౌంట్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి ఆ పీపుల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఆ బ్యాంక్ అకౌంట్ ఆ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ ఫిజికల్ క్యాష్, ఓకే, ఆన్లైన్లో జరిగే వాటిని కూడా దే ట్రై టు మానిటర్. అంటే ఈ యూపీఐ పేమెంట్స్ కూడా రోజుకి ఒక 50,000 1,00,000 లోపల మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి ట్రాన్సాక్షన్స్ను కూడా మానిటర్ చేస్తుంటారు. ఒకే పర్సన్ అకౌంట్లో ఎక్కువ డిపాజిట్స్ అవుతున్నా, ఎక్కువ డిపాజిట్లు పడుతుంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతున్నా, ఓకే, ఆ పర్సన్ యొక్క అకౌంట్స్ని కూడా వాళ్ళు మానిటర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏంది. ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఆ ఊళ్ళో ప్రెసిడెంట్ కొట్టేసి ఉన్న ఓటర్లు పంచు అలాగా. ఎస్ ఓకే. సో అయితే అసలు ఓవరాల్గా రిలాక్సేషన్ అనేది ఎట్లా ఉంటుంది ఈ ఓవరాల్ ప్రాసెస్లో? రిలాక్సేషన్ అంటే ఇక్కడ ఎలక్షన్ పరిధిలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్ కోసం పొలిటికల్ పార్టీస్ కొంత అమౌంట్ ఖర్చు పెట్టచ్చు. ఎమ్మెల్యేకి అయితే ఇంత అని, ఎంపీకి అయితే ఇంత అని. సో వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ ఎవరికైనా స్టార్ క్యాంపెయినర్కి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులుంటే వాళ్ళకి రిలాక్సేషన్ ఉండేది. నార్మల్ పీపుల్కి ఎటువంటి రిలాక్సేషన్ లేదు. సో నార్మల్ పీపుల్ ఎవరైనా 50,000 కన్నా ఎక్కువ క్యారీ చేయాలనుకుంటే ఎయిదర్ క్యాష్, గోల్డ్ ఆర్ ఎనీ ఐటమ్ 50,000 కన్నా ఎక్కువ క్యారీ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు దాని కరస్పాండింగ్ ప్రూఫ్స్ వాళ్ళతో పాటు క్యారీ చేయాలి. క్యారీ చేయకపోతే ఆ అమౌంట్ సీజ్ అవుద్ది. నార్మల్ పీపుల్కి నో రిలాక్సేషన్. నువ్వు హాస్పిటల్ బిల్ అని చెప్పు, పెళ్ళి అని చెప్పు, ఇంకోటి అని చెప్పు, స్కూల్ ఫీజు కట్టాలని చెప్పు, ఇంకోటి అని చెప్పు, నువ్వు ఏది చెప్పినా కానీ దాని కరస్పాండింగ్ ప్రూఫ్స్ ఉండాలి. ప్రూఫ్స్ లేకుండా నువ్వు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓకే, నో ఎగ్జామ్షన్స్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర బాబు గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. ఎప్పటి నుంచో ఈ అంశానికి సంబంధించిన డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇవాళ మీ ద్వారా ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో దొరికిన డబ్బును ఎలా సీజ్ చేస్తారు, ఈ తనిఖీ విధానం అనేది ఎలా ఉంటుంది, అండ్ అంటే మన నుండి సీజ్ చేయబడిన డబ్బును మనం ఎటువంటి సంబంధిత పత్రాలను మరి ఆ కన్సర్న్డ్ శాఖ వారికి సమర్పించి మన డబ్బును వెనక్కి ఎలా తెచ్చుకోవాలి అనే ఇటువంటి అన్ని రకాల ఆసక్తికరమైన విషయాల గురించి మీ విశ్లేషణను మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.